నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీపీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. లలితాదేవిని గురించి స్మరించాం గనక ద్వాదశ స్కంధంలో లలితాదేవిని గురించినటువంటి కొన్ని విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలకు బ్రహ్మాండ పురాణాంతర్గతమైన విశేషాలు కలుపుకొని కొన్ని లలితాదేవిని గురించి కూడా కొంత మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో లలితా సహస్రనామ పారాయణం జరుగుతున్నది. సామూహికంగా చేస్తున్నారు. వందల మంది, వేల మంది చేస్తున్నారు. చాలా మందికి లలితాదేవి యొక్క చరిత్ర తెలియదు. లలితాదేవి చరిత్ర చెబితే వినాలనుంది అని అన్నారు కొందరు. దేవి భాగవతంలో కొంత వస్తుంది, పూర్తిగా లేదు ఆమె చరిత్ర. ఆ కొంతకు కొంత కలుపుకుందాం, పూర్తిగా కాకపోయినా. పూర్తిగా చెప్పడం ఎలాగూ సాధ్యం కాదు. లలితాదేవి యొక్క మొదటి దేవాలయం ఎక్కడున్నది భారతదేశంలో? మొట్టమొదటి ఆలయం ఎక్కడున్నది అంటే ఇలా అనుకోవచ్చు, దేవుడు మమ్మల్ని ఏదో క్విజ్లాగా ప్రశ్నలు వేస్తున్నారు మీరు చెబితే నేను వినడం కోసం అంటే నిజమేననుకోండి, ప్రశ్న నేనే వేస్తాను, సమాధానము నేనే చెబుతాను. లలితాదేవి యొక్క మొట్టమొదటి ఆలయం ప్రయాగలో ఉన్నది. ప్రయాగే లలితాంబిక, అష్టాదశ మహాశక్తి పీఠములలో ఉన్నటువంటి దేవత లలితాదేవి. ఇప్పుడు కూడా మీరు ప్రయాగ వెళితే ఆ లలితాదేవి యొక్క ఆలయాన్ని చూడవచ్చు. బాగానే ఉంటుంది, చక్కగా ఉంటుంది. ప్రయాగ వెళతారు, బిందు మాధవుణ్ణి దర్శిస్తారు, ఆ వేణుమాధవుణ్ణి దర్శిస్తారు. ప్రయాగలో ఆ త్రివేణిలో స్నానం చేస్తారు. పురాణ వాంగ్మయం ప్రకారం చిత్రం ఏమిటంటే, ఎవ్వడు ఆత్మహత్య చేసుకుంటే పిశాచమైతాడని చెబుతారు. ఒక్క ప్రయాగలో మాత్రం రాదుట. ఆ ఎగ్జిమ్టెడ్ ప్లేస్ అది. అక్కడ మాత్రం ఆత్మహత్య చేసుకోవచ్చు అన్నారు. అంటే ఏమిటి, ఎందుకు అని అంటే ఆ క్షేత్రం యొక్క మహిమ అట్లాంటిది. ఒకసారి ఒక 4 అమ్మాయిలు వచ్చారు. వాళ్ళకు పాపం చాలా బీదవాళ్ళు, పెళ్ళిళ్ళు కాలేదు, చాలా బాధపడుతున్నారు. బాధపడుతూ ఒక అమ్మాయి అక్కడ పెద్ద వటవృక్షం ఉన్నది, ఆ చెట్టెక్కి నీళ్ళలోకి దుక్కింది. నాకు రాబోయే జన్మలో మంచి అందమైన భర్త రావాలి, నేను అమ్మవారిని లలితాదేవిని ప్రార్థిస్తున్నాను, ఈ మాధవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ నీళ్ళలోకి దూకేసింది. ఇంకో అమ్మాయి వచ్చింది, నాకు గొప్ప పరాక్రమవంతుడు, మహారాజు, చక్రవర్తి నాకు భర్త కావాలే అని రెండో అమ్మాయి దూకేసింది నీళ్ళల్లో. మూడో అమ్మాయి వచ్చింది, నాకు మంచి లలిత కళా నిపుణుడైన వ్యక్తి, సంగీతం, సాహిత్యం, కవిత్వం, శిల్పం, చిత్రలేఖనం, నాట్యం, నాటకం అన్ని తెలిసిన వాడు నాకు కావాలి భర్తగా అని మూడో అమ్మాయి దూకేసింది. నాలుగో అమ్మాయి వచ్చింది, నాకు మంచి మంత్రసిద్ధుడైన వ్యక్తి, దీర్ఘాయువైన వ్యక్తి కావాలి భర్తగా అని దూకేసింది. కుర్రాడు దూరం నుంచి చూస్తున్నాడు, పొదసాటి నుంచి వీళ్ళు ఎవరు ఏం చేస్తారు, ఈ నలుగురు దూకటం చూశాడు. వాడు చెట్టు మీదకి ఈ నలుగురు నా భార్యలగుదురుగాక అని దూకేశాడు. వాడే విక్రమార్క చక్రవర్తి అయినాడు. విక్రమార్క చక్రవర్తి అయినాడు అతడు. అలా విక్రమార్కుణ్ణి గురించినటువంటి గాథలలో, ప్రయాగను గురించిన గాథలలో ఇదొక రస రమణీయమైనటువంటి గాథ. అలా లలితాదేవి అధిష్ఠించిన పీఠం. లలితాదేవి యొక్క చరిత్ర ఎవరికి చెప్పారు, ఎట్లా వచ్చింది ప్రపంచంలోకి? బ్రహ్మాండ పురాణంలో ఉన్నది బాగానే ఉంది, బ్రహ్మాండ పురాణంలోనే చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పుట్టింది ఈ కథ, ఎవరు మొదటిసారి వినిపించారు అంటే కథ కంచికెళ్ళింది, మనం ఇంటికి వచ్చాము అనుకుంటామే. ఆ కంచిలో పుట్టింది లలితాదేవి యొక్క కథ. ఎవరికి చెప్పారు?
హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పాడు. హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పాడు. ఈ చెప్పిన హయగ్రీవుడు ఎవరు? ఈ హయగ్రీవుడు మహర్షి అయిన హయగ్రీవుడు, దధీచి కాడు. విష్ణువు యొక్క అవతారమై ఆ హయగ్రీవ రాక్షసుణ్ణి చంపిన హయగ్రీవుడా ఏమో. విష్ణువు యొక్క ఒక అంశ అయిన ఒక ముని, ఒక మహర్షి అని చెప్పి చెబుతుంది బ్రహ్మాండ పురాణం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది నా అగస్త్యుడికి అంటే దాని వెనకాల ఒక చిన్న కథ ఉన్నది, నేపథ్యం. అగస్త్యుడు ఎందుకు వెళ్ళాడు? కంచికి ఎందుకు వెళ్ళాడు? హాయిగా కాశీలో తపస్సు చేసుకునేవాడు అగస్త్య మహర్షి. ఆ ప్రాచీన కాలపు మహర్షులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు అందరూ కూడా నార్త్ ఇండియన్స్. అక్కడ ఉండేవాడు, వాడు హిమాలయాలలో ఉండేవాడు, గంగా తీరంలో ఉండేవాళ్ళు. ఇక్కడికి పాపం సౌత్ ఇండియా అప్పుడంతా అడవి, అరణ్యం, పెద్దగా జన నివాసాలు లేవు. ఎప్పటికీ కథో ఇది, కొన్ని వేల లక్షల సంవత్సరాల నాటి కథ. అంత దడకారణ్యం. రాముడు వచ్చే నాటికే అంత అరణ్యం. ఈ అరణ్యాలలో పెద్దగా లేరు, అక్కడక్కడక్కడక్కడ ఉన్నారనుకోండి. భయపడుతుండేవాళ్ళు ఎప్పుడు ఏ రాక్షసుడు వచ్చి మింగుతాడో అని చెప్పి. ఎందుకంటే లంకకున్న దండకారణ్యానికి రోజు రాకపోకలు ఉండేవి. అక్కడ రాక్షసులు అక్కడ ఎగిరేవాళ్ళు, ఇక్కడ దూకేవాళ్ళు, పొద్దున కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ సాయంకాలానికి ఇంటికి వెళ్ళేవాళ్ళు. చిత్రం ఏమిటంటే మానవ జాతిలో కొన్ని విలక్షణమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఏకకాలంలో దివ్యశక్తులు కలిగిన జాతులు కొన్ని ఉండేవి. మానవులు 2 చేతులు 2 కాళ్ళు, వీళ్ళకున్న శక్తులు చాలా సహజమైనటువంటివి ఇవి. కానీ అదే సమయంలో ఎగరగలిగిన మనుషులు ఉండేవాళ్ళు. వాళ్ళకు 2 కాళ్ళు 2 చేతులు, ఏమి రెక్కలు ఉండేవి కాదు, రెక్కలు ఉండాల్సిన పని లేదు. అయినా కొందరికి సహజంగా ఎగిరే సామర్థ్యం ఉండేది. ఇప్పుడు భారతంలో మీరు చూడండి, అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒకసారి పాండవులు ఆ పర్వతాలలో తిరుగుతూ ఉంటే నడవలేకపోతే ఘటోత్కచుడిని స్మరించారు. ఘటోత్కచుడు భీముడి కొడుకు. భీముడి కొడుకు అంటే వాడికి ఘటోత్కచుడు అనే పేరు ఎందుకు పెట్టింది వాళ్ళ అమ్మ అని అంటే, వాడికి జుట్టు లేదు, బాల్డ్ హెడ్. ఘటయో ఉత్కచ. ఘటం అంటే కొండలాగా, మంచి బోర్లించిన కొండలాగా ఉండేదన్నమాట వాడి తలకాయ. అందుకని వాడు ఘటోత్కచుడు. ఉత్కచ, ఉద్గత కచ. కచం అంటే జుట్టు. వాడు వీళ్ళందరినీ మోసుకొని వెళ్ళాడు. ధర్మరాజును, భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి, ద్రౌపదిని అందరినీ వాడు మోసుకెళ్ళాడు. మీరంతా బల్ల మీద కూర్చోండి అన్నాడు. ఆ బల్ల వల్ల మోసుకున్నాడు, ఆకాశానికి ఎగిరాడు వాడు. వాడితో పాటు రోమశ మహర్షి కూడా ఉన్నాడు అక్కడప్పుడు. మీరు కూడా ఎక్కండి అన్నాడు. నేను ఎక్కలే, నా చేతవులే, నాకు నా తపశక్తి నాకు ఉన్నదని ఆయన పాపం ఆ రోమశుడు వీళ్ళతో పాటు ఆకాశంలో వచ్చాడు. ఎట్టొచ్చింది ఈ శక్తి అంటే ఇట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ది ట్రైబల్స్. వారి ప్రత్యేక జాతి యొక్క లక్షణం అది. రాక్షస జాతి ఎగరగలిగేది. ఇప్పుడు రామాయణంలో చూడండి, రాక్షసులంతా ఎగురుతుండేవాళ్ళు, దూకుతుండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. మరి రాముడు వెళ్ళాలంటే వారధి కట్టాల్సి వచ్చింది. వానరులలో కొంచెం ఎగరగల వాళ్ళు ఉండేవాళ్ళు. ఏదో 10 యోజనాలు, 20 యోజనాలు, 30 యోజనాలు. ఒక జాంబవంతుడు మాత్రం నేను అంతా ఎగరగలను కానీ మళ్ళీ తిరిగి వస్తానో రాదో అనుమానం అన్నాడు. ముసలివాడు నేనాను, తిరిగి రాగలను లేదో అన్నాడు. హనుమంతుడు సరే వెళ్ళాడు, వచ్చాడు. అంటే అదే మరి కోతులు వాళ్ళంతా వానర జాతి వాళ్ళు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నవాళ్లే. అంటే రామాయణ కాలం నాటికి కొన్ని జాతుల వాళ్ళు సహజంగా ఎగరగల వాళ్ళు ఉండేవాళ్ళు. భారత కాలం నాడు కూడా కొంతమంది ఉన్నారు. అలానే వివిధ జాతుల యొక్క లక్షణాలు చిత్రంగా ఉండేవి ఆ కాలంలో. ఈ మహర్షులంతా ఆర్యావర్తంలో, బ్రహ్మావర్తంలో ఉండేవాళ్ళు. ఆయా ప్రాంతాలలో, గంగా తీరంలో, బ్రహ్మపుత్రా తీరంలో, యమునా తీరంలో, హిమాలయాలలో ఉండేవాళ్ళు. ఒకసారి నారదుడు బయలుదేరి వింధ్యపర్వతం దగ్గరికి వచ్చాడు. వింధ్యపర్వతరాజు స్వాగతం చెప్పాడు. స్వాగతం చెప్పి, మహర్షి చాలా గొప్పవారు, మీరు దేశాలన్నీ తిరుగుతుంటారు, నాకంటే గొప్పవాడు ఎవడైనా ఈ ప్రపంచంలో ఉన్నాడా పర్వతరాజుల్లో అని అడిగాడు. అడిగితే మీ గొప్పలు నేనేం చెబుతానయ్యా, ఆ మధ్య నేను మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాను. ఆ మేరు పర్వతరాజు కూడా నీలాగనే అన్నాడు, నా దగ్గర దేవతలందరూ ఉంటారు నా కొండల మీద, నేను చాలా గొప్పవాడిని అన్నాడు. అయినా మీ గొప్పలు మీవిలే, నాదేముంది అన్నాడు. అంటే వేశాడు బీజం. అయినప్పుడే మేరు పర్వతం ఇట్లా అంటుందా, నాకు ఇంత వైభవం ఉన్నది, ఇంత సైన్యం ఉన్నది, ఇంత శక్తి ఉన్నది,
నన్ను మించిన వాడేం కాదు ఆ మేరు పర్వతం, అసలు ఏమిటో ఇదంతా కూడా చూస్తాను నేను, ఆ మేరు పర్వతం అంతూ చూస్తాను నేను, ఈ ప్రపంచం అంతట్లోకి నన్ను మించిన వాడు లేడని నిరూపిస్తాను అన్నాడు. ఆ కొండ అమాంతం ఆకాశం దాకా పెరిగిపోయింది వింధ్య పర్వతం. ఎంత దూరం పెరిగిందిట అంటే సూర్యుని యొక్క గమనమును అడ్డుకున్నదాకా పెరిగింది. అంటే మనకు ఈ లిజెండరీ స్టోరీస్, పురాణ కథలు ఉన్నాయే, చాలా చిత్రంగా ఉంటాయి. సూర్యుడు ఎక్కడున్నాడు? 9 కోట్ల మైళ్ళ దూరాన్ని ఉన్నాడు. ఇవాళ సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుసు. 9 కోట్ల మైళ్ళలో కొండ పెరుగుతుందా? ఏదో మొత్తం మీద వాడు సూర్య గమనాన్ని నిరోధించాడు. ఆ నిరోధించేటప్పటికి అందరికీ కష్టం కలిగింది. సూర్యుడు అక్కడ దాకా వచ్చాట, ఆగిపోయినట్ట. ఇంకా మర్నాడు దాటడానికి వీల్లేదు, కొండ శిఖరాలు అడ్డం వచ్చినాయి. అందువల్ల వింధ్య పర్వతానికి ఉత్తరంలో కొంత భాగం ఎప్పుడు ఎండే, 24 గంటలు ఎండే. ఈ పక్కన ఆ పక్కన కొన్ని చోట్ల కటికి చీకటి. అంటే ఏ ఋతువు ఏది ఎట్లా ఉన్నదో అట్లా ఉన్నట్టుండి స్తంభించిపోయింది. స్తంభించిపోయేసరికి లోకమంతా, లోక గమనం ఆగిపోయింది. ఏం చేయాలా? మరి ఇంద్రాది దేవతలందరూ ఉన్నారు, చూస్తున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఎలా ఇది? 12 సంవత్సరాలు గడిచింది. 12 ఏళ్ల పాటు జరిగింది ఇది ఇట్లా. అందుకే ఉత్తర హిందూస్థానపు పంచాంగాలకు మన పంచాంగాలకు 12 ఏళ్ల తేడా ఉంటుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదో ఫలానా సర్వజిత్నామ సంవత్సరం అంటే వాడు ఇంకేదో సంవత్సరం చెబుతాడు. మన సంకల్పంలో ఉన్నట్టుగా ఉండదు అక్కడ. అక్కడ ఇంకోటి కూడా ఉంది. చాలా క్యాలెండర్స్లో మనకు కొత్త నెల, కొత్త మాసం మనకు బహుళపక్షం అయిపోయిన తర్వాత శుక్ల పాడ్యమి నాడు మొదలవుతుంది. వాళ్ళకి అట్లా కాదు, బహుళ పాడ్యమి నాడు మొదలవుతుంది. అంటే పూర్ణిమ నుంచి పూర్ణిమ దాకా నెల. నేను ఒకసారి అక్కడ గర్గ సంహిత, గర్గభాగవతం చదువుతుంటే కృష్ణుడు భాద్రపద అష్టమి నాడు పుట్టాను అని ఉంది. అదేమిటి, మనం శ్రావణ బహుళ అష్టమి నాడు కదా పుట్టింది, ఇదేమిటిది దీంట్లో ఇట్లా ఉంది అని అంటే అప్పుడు దాని వివరణలు చూస్తే కనిపించింది. వాళ్ళకు భాద్రపద మాసం వచ్చేసింది పూర్ణిమ కాగానే. ఆ శ్రావణ పూర్ణిమ అయిపోయింది, భాద్రపద మాసం ప్రవేశించింది. అందుకని భాద్రబహుళ పూర్ణిమ, భాద్రపద బహుళ అష్టమి, అమావాస్య వచ్చింది. అమావాస్య తర్వాత భాద్రపద మాసం పూర్ణిమ దాకా కంటిన్యూ అవుతుంది, పూర్ణిమ నుంచి పూర్ణిమ దాకా. కనుక ఉత్తర హిందూస్థానంలో చాలా ఇప్పటికీ అదే. ఉత్తర హిందూస్థానంలో ఇప్పటికి కూడా మీరు కాశీ వెళితే, ఉజ్జయిని వెళితే, నైమిషారణ్యం వెళితే వాళ్ళు చెప్పే సంకల్పాలు చూడండి. మన సంకల్పం కాదు, సంవత్సరాలు మాసాలన్నీ మారిపోయి, తిథులన్నీ ఒకటే మళ్ళీ మామూలుగా. అప్పుడు దేవతలందరూ ఆలోచించారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మమ్మల్ని ఏం చేయమంటావు? ఇలాంటి పరిస్థితి వచ్చింది, మేమెవరో వింధ్య పర్వతాన్ని ఆపలేం. ఆ నారద మహర్షి ఏదో గొల్ల పెట్టాడు, దాంతో ఈ గందరగోళం అంతా వచ్చింది. ఆయన చేస్తాడు. ఆయన దృష్టి లోక శ్రేయస్సు. అహంకారం గలవాడిని ముందు ఆ చలరేగనిస్తారు, చితక్కొట్టే ఉపాయం చూస్తాడు ఆయన. అలానా? మీరంతా అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళండి, బృహస్పతిని తీసుకొని ఆయన్ని బతిమలాడండి. అగస్త్య మహర్షి ఈ ఆపదను తప్పించగలుగుతాడు. దీనివల్ల ఇంకో మహాకార్యం కూడా నెరవేరాలి. లలితాదేవి యొక్క అవతరణం జరగాలే. లలితాదేవి ఈ భూమి మీదికి రావాలే. ఆమె కథలు లోకానికి తెలియాలి. ఇది ఒక దేవరహస్యం. ఇది ప్రస్తుతం మీ మనస్సులో పెట్టుకోండి. ప్రస్తుతం ముందు అగస్త్యుడి దగ్గరికి వెళ్ళండి. అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ వింధ్య పర్వతం యొక్క విజృంభణాన్ని మీరు ఎట్లాగైనా ఆపండి అని బతిమలాడండి అన్నారు. దేవతలందరూ వెళ్ళారు. బృహస్పతిని తీసుకొని వెళ్ళారు పెద్ద ఆయన వెళ్తే అందరూకి స్వాగతం చెప్పేది ఏమిటి, రాకొచ్చారు దేవతలంతా. ఇంతమంది పెద్దలు మహనీయులు వచ్చారు, నేను మీకు ఏమి చేయగలను అంటే, నీ వల్ల ఉపకారం కోసం వచ్చామయ్యా, నువ్వే చేయాలి, ఇంకెవరి వల్ల కాదు అన్నారు. తప్పకుండా చేస్తాను, ఇంతమంది మహనీయులు వచ్చి అడిగితే ఎట్లా కాదంటాను, నేను చేయగలిగితే తప్పకుండా చేస్తాను అన్నాడు అగస్త్యుడు. వింధ్య పర్వతం పెరిగింది. కాశీలోనంటే మీకేం తెలియదు మహర్షి. కాశీలో విశ్వనాథుడు ఉన్నాడు, కాలభైరవుడు ఉన్నాడు. వాళ్ళ ఆజ్ఞ వల్ల అక్కడంతా సక్రమంగానే ఉంటుంది. మిగతా ప్రపంచం వేరు, కాశీ వేరు. ప్రళయం వచ్చినా కాశీ ఉంటుంది. శివుని యొక్క త్రిశూలం మీద నిల్చొని ఉంటుంది కాశీ. అందువల్ల కాశీకి క్షతి లేదు. అది మిగతా పట్టణాలలాగా, జనపదాలలాగా, భూభాగంలాగా మునిగిపోవటం అంటూ ఉండదు. కనుక మీకు ఇక్కడ అంతా హాయిగానే ఉంది అంటే అట్టనా?
అయితే ఏం చేయాలి నేను ఇప్పుడు అంటే, మీరు కాశీ నుంచి బయలుదేరి కాస్త ఆ వింధ్య పర్వతాన్ని కొంచెం కంట్రోల్ చేయండి. వాడు మళ్ళీ పెరగకుండా వాడు ఆ శిఖరాలన్నీ కిందికి దించుకునేటట్టు చేయండి. సూర్యుడు కాస్త అవతలికి వెళ్ళాలి. కాల గమనం అంతా కూడా సక్రమంగా జరగాలి. ఏం చేస్తాడు పాపం, కాశీని విడిచిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు ఆయనకు. చాలామంది మీరు కాశీ వెళితే కనిపిస్తుంది, చాలా సత్రాలలో ధర్మశాలలలో ఎందరో వృద్ధులు ఉంటారు అక్కడ. పిల్లలు ఏదో కాస్త డబ్బు పంపిస్తే దాంతో కాలం గడుపుతూ మరణించిందాకా అక్కడే ఉందాము, ఇంట్లో హాయిగా చక్కటి ఐశ్వర్యవంతమైన భోగాలు, మంచి భవనాలు ఎన్నో ఉన్నా అక్కడ చిన్న అద్దె గది తీసుకొని దాంట్లో కాలక్షేపం చేస్తుండే వృద్ధులను నేను చూశాను ఎంతో మందిని. ఏమిటయ్యా ఇక్కడే ఉండిపోదామని వచ్చానండి. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది, అందుకని వచ్చామండి. ఎంత విశ్వాసం ఈ ప్రజలకు, ఎంత భక్తి ఇక్కడ అనిపిస్తుంది. వాళ్ళని చూసినప్పుడు మళ్ళీ బయటికి పోయి చూసేటట్టయితే మీకు అన్ని గందరగోళాలు ఉంటాయి, మామూలుగా ఉండేటువంటి అన్ని వ్యవహారాలు ఉంటాయి అక్కడ. అలా వచ్చాడు అగస్త్యుడు, అక్కడ ఉన్నాడు. ఆయన బయలుదేరాలి తప్పదు, దేవతలకు మాట ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళిపోయినారు. లోపాముద్రతో చెప్పాడు భార్యతో, చూశావా లోపాముద్ర, తానొకటి అనుకుంటే దైవం ఇంకోటి అనుకుంటాడు. మనం ఇక్కడ కాశీలో ఉండిపోదామని అనుకొని వచ్చాము, ఇక్కడే ఉన్నాము హాయిగా. అందరూ మనం రోజు పలకరిస్తున్నారు. విశ్వనాథుడు దయతో చూస్తున్నాడు, విశాలాక్షి దయతో చూస్తున్నది అన్నపూర్ణ. రోజు కాలభైరవుడు పలకరిస్తున్నాడు, డుంటి విఘ్నేశుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. హాయిగా గడుస్తున్నది. వచ్చిన దేవతలు మహర్షులందరూ ఉన్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం, తప్పదు అనుకున్నాడు. అందరికీ నమస్కారం చేశాడు, పలకరించాడు, వెళ్ళొస్తున్నాను అన్నాడు. నెమ్మదిగా బయలుదేరాడు. కాశీ వాసం అలవాటైన వాళ్లకు, కాశీలో దేవతలను చూడగలిగిన వాళ్లకు, కాశీలో ఉండే దివ్యమైన అనుబంధాలు పొందగలిగిన వాళ్లకు కాశీ విడిచిపెట్టడం ఇష్టం ఉండదు. కాశీ దేవత, కాశీ నగర దేవత ఆలయం. కాశీ విశ్వనాథుడి యొక్క భార్య, అన్నపూర్ణ ఆయన భార్య, విశాలాక్షి ఆయన భార్య. విశాలాక్షి అష్టాదశ పీఠములలో శక్తిపీఠం, అక్షిపీఠం. అన్నపూర్ణ ఆయన భార్య. ఈ పీఠాలలో కొన్ని చోట్ల చిత్రంగా ఉంటుంది. అక్కడ క్షేత్రదేవత, పీఠదేవత వేరే ఉంటుంది. అక్కడ ఉండేటువంటి శివుడికి భార్య మరొకరు ఉంటారు. మీరు ఉజ్జయిని వెళ్ళండి, మహాకాళి ఉంటుంది పీఠదేవత అష్టాదశ పీఠాలలో. ఊళ్ళో మహాకాళుడు ఉంటాడు. మహాకాళుడి భార్య పార్వతి, హరసిద్ధి దేవత వేరే ఉంటుంది. ఇక్కడ అన్నపూర్ణ విశ్వనాథుడి భార్య విశాలాక్షి వేరే ఉంటుంది. కొన్ని చోట్ల విశాలాక్షి అన్నపూర్ణ ఒకటే అని కూడా వ్రాయబడి ఉన్నది అనుకోండి. ఏదన్నా ఈయన విడిచిపెట్టాలంటే చాలా బాధ కలిగింది. ఎలా పాయంగవచ్చునే ప్రాయేయగిరి కూట సమవతీర్ణ జలౌగా జంగు కన్యా. గంగా నదిని విడిచిపెట్టి ఎట్లా వెళ్ళేది? పాయంగవచ్చునే ప్రాళేయగిరి కూట సమవతీర్ణ జలౌఘ జంగు కన్యా. విడువంగవచ్చునే విఘ్నాంధకారార్కుడుంటి విఘ్నేశు మండూక జఠరు. మానం మరువంగవచ్చునే మందార మధుర సాస్వాద ఘూర్ణిత నేత్రువటుకనాథు. మానంగవచ్చునే మధ్యాహ్న కాలంబు శ్రీ విశాలాక్షి కించేతి భిక్ష. సురలు ప్రార్థింపగా ప్రతిశ్రుతము చేసి ఎట్లు పోకుండా నేర్తునేనింతవాడ. ఎట్లు పోనేర్తూ కాశీ పుణ్యైకరాశి ప్రకట గుణరత్న దుగ్ధాంబురాశివాశి. ఎలా విడిచిపెట్టేది కాశీని? చాలా బాధ కలుగుతున్నది. అయ్యో, పరమ కళ్యాణి ఓ భాగీరథి గంగా వార్ధి భామిని పోయి వత్తునమ్మా. మీలో కాశీ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు.
ఇప్పుడైనా ఇటువంటి బాధ అనుభవించారా విడిచిపెట్టడానికి? పరమ కళ్యాణి ఓ భాగీరథీ గంగా వార్ధిభామిని పోయి వత్తునమ్మ. అమరేంద్రులార లోలార్క కేశవులారా వనజ సంభవా పోయి వత్తునయ్యా. శ్రీ విశాలాక్షి దాక్షిణ్య పుణ్య కటాక్ష వాసవార్చిత పోయి వత్తునమ్మ. శ్రీ పూర్ణ భద్ర పారిషద నాయకులారా వటుక భైరవ పోయి వత్తునయ్యా. తీర్థ సంవాసులారా కృతార్థులారా పాశుపతులారా భాగ్య సంపన్నులారా మందిరోద్యాన వాటికా మఠములారా పోయి వచ్చేదా మీ కాశీపురము వెడలి. ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను జగదేక పావని జంగును కన్యా. ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను ప్రకట కైవల్యాంబురాశి కాశీ. ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను మహిమాస్పదము ముక్తి మంటపంబు. ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను జగదేక పావని జంగును కన్యా. ఇంక ఎన్నడు చూతునో ఏనుడుంటి, ఇంక ఎన్నడు చూతునో ఏను దుర్గా, ఇంక ఎన్నడు చూతునో ఏను వటుకు. ఇలా బాధపడుతున్నాడు ఆయన. మిగతా క్షేత్రాలకు కాశీ క్షేత్రానికి విశేషం ఏమిటంటే, మనం అష్టాదశ మహాశక్తి పీఠాలు ఉన్నాయి, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఎందరో ఎందరో దేవతలు ప్రతి చోట ఉన్నారు భారతదేశంలో. కానీ కాశీలో విశేషం ఏమిటానంటే, ఈ దేవతలంతా విశ్వనాథుణ్ణి సేవించడానికి వస్తారు. అందువల్ల అందరికీ అక్కడ దేవాలయాలు ఉన్నాయి. శ్రీశైల మల్లికార్జునుడికి ఉన్నది, కామాఖ్య కాళికి ఉన్నది, ప్రతి వాళ్లకు దేవాలయం ఉంది అక్కడ. ఎందుకు దేవాలయాలు ఉన్నవి అంటే, వాళ్ళు వస్తే ఇక్కడ ఉండాలి. పర్వాలకు పండగలకు విశ్వనాథుణ్ణి సేవించడానికి వాళ్ళందరూ వస్తారు. అందుకనిట అసలు క్షేత్రాలలో వాళ్ళు ఒక కళ నట్టి పెట్టుకొని ఆ పర్వదినాలలో 15 కళలతో ఇక్కడికి వచ్చి ఉంటారట. మామూలు రోజుల్లో ఎట్లా ఉన్నా పర్వదినాలలో విశ్వనాథుణ్ణి సేవించడానికి వీళ్ళంతా వస్తారు. అగస్త్యుడు బయలుదేరాడు, వింధ్యపర్వతం దగ్గరికి వచ్చాడు. అగ్నిలాగా వెలిగిపోతున్న మహాపురుషుడు ఆయన, శాపాయుధుడు. ఆయన్ను చూచాడు పర్వతరాజు. గడగడ వణుకుతూ భయభక్తులతో వచ్చి స్వాగతం చెప్పాడు. మహానుభావ, మీరు రావటం చాలా విశేషం. మీకేమి సేవ చేయగలను చెప్పండి, ఏమి సేవ చేయమంటారు అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళాడు. రాజభవనం ఆతిథ్యం ఇచ్చాడు. ఆ దంపతులను సేవించుకున్నాడు. పర్వతరాజా, నువ్వు చాలా గొప్పవాడివి, మేము ముసలి వాళ్ళమైనామయ్యా, పెద్దవాళ్ళమైనాము. నాకు దక్షిణ దేశంలో కొంచెం పని ఉన్నది, సౌత్ ఇండియా ట్రిప్ పెట్టుకున్నాను ఇప్పుడు. కనుక నేను వెళ్ళాలంటే నేను నీ కొండంతా ఎక్కి దిగలేను, వేరే దోవలేదు కదా, అది మంచి షార్ట్ కట్ ఇది. కనుక నువ్వు కాస్త నీ కొండ శిఖరాలు కిందికి దించు, నేను ఎక్కి దిగుతాను అన్నాడు. ఏమంటాడు? కాదంటాడా? కాదని ధైర్యం లేదు. కాదంటే నువ్వు భస్మవుదువు కాక అంటే మొత్తం కొండ బూడిదైపోతుంది, మొత్తం కొండ బూడిదైపోతుంది. సరేనండి, చిత్తం అన్నాడు. శిఖరాలన్నీ కిందికి దించాడు. సూర్యుడు వెళ్ళిపోయినాడు. సప్తాశ్వరథమారూఢం, ఆ సప్తాశ్వములను ఎక్కి ఆయన వెళ్ళిపోయినాడు. నెమ్మదిగా ఎక్కాడు, దిగాడు. లోపాముద్ర, అగస్త్య మహర్షి ఇద్దరు కూడాను వింధ్యపర్వతం ఎక్కి దిగి అవతలికి వెళ్ళారు. వింధ్యపర్వతేశ్వరుడు ఆయన పంపించడానికి వెంట వచ్చాడు కొంత దూరం. మామూలు ప్రాచీన సంప్రదాయం ఒకటి ఉన్నది, ఎవరన్నా పెద్దవాళ్ళు కనుక తమ ఇంటికి వస్తే వాళ్ళని తిరిగి పంపించేటప్పుడు జలప్రాంత ప్రదేశం వరకు వెళ్ళవలేను అనేది రూలు. అంటే ఆ ఊరి చెరువు దాకా అన్నా కనీసం వెళ్ళి రావాలన్నమాట. అది మర్యాద. ఈయన కొంత దూరం అట్లా వెళ్ళిన తర్వాత, స్వామి ఇంక నేను ఉంటాను అన్నాడు. ఉండు, జాగ్రత్తగా ఉండవయ్యా, నేను మళ్ళీ ఎప్పుడో వస్తాను తొందరగా, ఇప్పుడే అవన్నీ మళ్ళీ పెంచవాకు, అట్టనే ఉండు అన్నాడు. నీ శిఖరాలు మళ్ళీ పెంచవాకు అన్నాడు. ఏమంటాడు? మళ్ళీ పెంచుతాను మళ్ళీ దించుతానంటానికి ధైర్యం లేదు. ఆయన అంటే భయం అందరికీ, గడగడ ఉనికిపోతారు అగస్త్యుడంటే. చిత్తమండి అట్టనేనండి అన్నాడు. ఉండిపోయినాడు, అలానే ఉండిపోయినాడు. అందువల్ల వింధ్యపర్వతము యొక్క ఆ గర్వం అణచబడింది. ఆయన అలా వెళ్ళాడు.
వెళ్ళి ఇంకా నెమ్మదిగా బయలుదేరి వెళుతున్నాడు. మధ్యలో ఉన్న రాష్ట్రాలు దాటాడు. చిట్ట చివరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. దక్షారామం వెళ్ళాడు. దక్షారామ భీమేశ్వరుడు, మాణిక్యాంబ వాళ్ళను సేవించుకుంటూ అక్కడ ఉన్నాడు కొన్నాళ్ళు. అక్కడ ఉంటే ఒకరోజు వ్యాసుడు వచ్చాడు అక్కడికి. వ్యాస మహర్షి వచ్చాడు. ఏమయ్యా వ్యాస మహర్షి, నువ్వు వచ్చావేమిటి? చాలా విశేషం, చాలా సంతోషంగా ఉంది. మీరెందుకు వచ్చారు అగస్త్య మహర్షి అన్నాడు. ఎందుకు వచ్చానయ్యా అన్నాడు. మీరేదో దేవకార్యం కోసం వచ్చాను, నేనేదో చీవాట్లు తిని వచ్చాను అన్నాడు. చీవాట్లు తింటాం ఏమిటయ్యా, ఏం జరిగింది ఏమిటన్నాడు. నన్ను విశ్వనాథుడు వెళ్ళగొట్టాడు కాశీ నుంచి. విశ్వనాథుడు వెళ్ళగొట్టడం ఏమిటయ్యా, ఏం జరిగింది అన్నాడు. ఏం లేదు, మీకు తెలుసు కదా మాది పెద్ద ఆశ్రమం, చాలా మంది శిష్యులు ఉన్నారు నాకు. పైరుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు, కొన్ని వందల మంది శిష్యులు ఉన్నారు. రోజు మేమంతా భిక్ష ఎత్తుకుంటాము, ఇంటింటికి వెళతాము. ఈ ప్రతి తల్లి అన్నం పెడుతుంది, అవన్నీ తీసుకొస్తాము, ఒక రాశిగా వస్తాము, అందులో సగం చేస్తాము, సగం భిక్షుకులకు ఇస్తామమ్మా. మేము పెద్ద భిక్షుకులమే, మాకంటే ఇంకా భిక్షుకులు ఉన్నారు. మేము పోతే ప్రతివాడు పెడతాడు, మహర్షి వచ్చాడు, మహానుభావుడు వచ్చాడని. అందరికీ బెటర్ కదా అట్లా. అందుకని వాళ్ళందరికీ సగం అన్నం పెడతాము, మిగిలిన పదార్థాలంతా మేము తింటాం. ఓ ఇంకా మిగిలిపోతుంది. సరే, నాకు తెలుసు ఆ సంగతి అన్నాడు. ఒకసారి ఎవరు భిక్ష పెట్టలేదయ్యా, ఇన్ని వందల మంది కూడాను భిక్షాటనానికి వెళ్ళారు కాశీలో, భిక్ష పెట్టలే ఎవరు. మధ్యాహ్నమైంది, అందరూ ఆశ్రమానికి వచ్చారు. ఎవడికి ఒక్క మెతుకు దొరకలేదు. ప్రతి తల్లి వీలు కాదు పో, ఇంకా వంట కాలేదు పో, అది ఇది ఏదో కారణం చెప్పారు, పంపించేశారు. ఒకరోజు గడిచింది. గంగనీళ్లు దాగి ఉన్నాము. ఇవాళ గంగనీళ్లు తాకండి, తాగితే ప్రమాదం. ఇట్స్ ఎ పొల్యూటెడ్ వాటర్. ఎందుకంటే దాంట్లోకి ఆయిల్ రిఫైనరీస్ యొక్క ఆయిల్ అంతా వస్తున్నది గంగలోకి, యమునలోకి. సమస్తమైన కలుష పదార్థాలు వస్తున్నాయి. ఇవాళ గంగలో స్నానం చేయడం వరకే కానీ నీళ్లు తాగారంటే మాత్రం చాలా ప్రమాదం వచ్చేసింది. ఇంకోటి కూడా ఉంది, ఇక ముందు అసలు భారతదేశంలో గంగా స్నానం చేయడానికి వీలుంటదేమో. అదేమిటండి గంగా స్నానం చేయడానికి వీలు లేకపోవటం ఏమిటి అంటే, హిమాలయ పర్వతాల దగ్గర గంగ పుట్టిన చోట బ్రహ్మాండమైన టెహ్రీ డ్యామ్ గడుతున్నారు. మొత్తం నీళ్లు దాంట్లోకి పోతాయి. ఇంకా గంగలోకి వచ్చేవన్నీ కూడాను వర్ణానది నీళ్లు, అసినది నీళ్లు, వారణాసి, ఆ నీళ్లలో స్నానం చేయాల్సిందే. ఇంకా అసలు గంగోత్రి దగ్గరి గంగ, స్వచ్ఛమైన గంగ త్వరలో బహుశా మాయమవుతుంది. పరిస్థితి అది అనుకోండి. 3 రోజులు ఇట జరిగింది, అన్నం పుట్టలేదు. మా వాళ్ళందరికీ ఆకలి అవుతున్నది, వాళ్ళ కష్టం చూడలేకుండా ఉన్నాను, ఏం చేయాలో తోచలేదు. 3వ రోజు మధ్యాహ్నం పూట కోపం వచ్చింది నాకు. నడి ఎండలో నిల్చున్నాను కాశీలో. అందరూ నా దగ్గరికి వచ్చారు, ఏం చేయాలా? కోపం వచ్చి ఆ భిక్షా పాత్ర తీసుకొని అక్కడ రాయి ఉంటే రాయి మీద కొట్టాను, ఇసిరేశా, అది పగిలిపోయింది. కుక్షిప్రోద్భవ నిష్ఠురచ్యుదిత దుష్క్రోధాంధకారంబునన్ చక్షుల్ రెండును చిమ్మ చీకటులుగా సంరంభ శుంభగతిన్ ప్రేక్ష ఛాత్రులు భీతి వంద కడును ద్రేకించి హట్టంబునన్ భిక్షాపాత్రము రాతి మీద శతధా భిన్నంబుగా వైచితిన్. ముక్కలు అయిపోయింది భిక్షాపాత్ర. అంటే పాపం వ్యాసుడు కూడా మట్టి బొచ్చెలోనే అడుక్కునేవాడు అన్నమాట ఆ రోజుల్లో. ఆయన మరి సన్యాసి, నిష్కాముడు కనుక అడిగాడు. ఒకసారి ఎవరో చమత్కారంగా చెబుతారు, ఓ బెచ్చగాడిని అడిగారట, నీకు భగవంతుడు కనిపించి నీకు అపారమైన ఐశ్వర్యం ఇస్తాను, ఏం కావాలో కోరుకోరా అంటే, ఏం కోరుకుంటావు? బంగారు బొచ్చె కావాలని కోరుకుంటానండి అన్నట్టు. ఎందుకంటే బాగా అడుక్కోవచ్చండి బంగారు బొచ్చె అయితే. అప్పుడు కూడా దాని మీదనే దృష్టి కనుక బాగా కొట్టాడు. కొట్టి కమండలంలో నుంచి జలం తీసుకుంటున్నాడు. మా భూత్రై పూరుషీ విద్య, మా భూత్రై పూరుషం ధనం, మా భూత్రై పురుషీ ముక్తి కాశ్యాం నివసతాం సదా. కాశీలో ఉండేవాళ్లకు 3 పురుషాంతరముల పాటు విద్య లేకుండునుగాక, ముక్తి లేకుండునుగాక, ధనము లేకుండునుగాక అని శపించబోతున్నాడు. కమండలంలో నీళ్లు తీసుకున్నాడు. ఆ చెయ్యి అట్లా అయిపోయింది. ఇంతలో ఎవరో ఎదురుగా పిలుస్తున్నారు.
వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువా, కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమ శక్తి సంయమివరాయిటు రమ్మని పిల్చే, హస్త సంజ్ఞాదర లీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్. సో పెద్దావిడ కొంచెం తల వెంట్రుకలు కాస్త సగం నలుపు సగం తెలుపుగా ఉన్నాయి. వేనలి పాట పాట నల వెంట్రుకతో నర వెంట్రుకతో తిల తండులన్వయ శ్రీ నటింప. నువ్వును బియ్యం కలిపితే ఎట్లా ఉందో ఆమె చుట్టూ అట్లా ఉందిట. పరమేశ్వరి అయినా అన్నపూర్ణను విశాలాక్షిని వర్ణిస్తున్నారు. మహర్షి ఇటురా వెళ్ళాడు. నాయన మా ఇంటికి భిక్షకురా అండి మీరంతా ఈ పూట, భిక్షకురా అన్నది ముందు. అంటే వస్తాను తల్లి, మరి నన్ను ఒక్కడే రమ్మంటావా, మా శిష్యులను కూడా తీసుకొని రమ్మంటావా? తల్లి ఇన్ని దినాలకే నీయు సుధాధారారసస్యంది ఉల్లంబున్ పుల్లకింపజేయు పలుగెట్లో వింటిని వీటిలో, పిల్లా కొన్నతనాన నేనొకడనే భిక్షానకున్ ఒత్తును, ఎల్లన్ శిష్యుల గొంచు ఒత్తును నిజం వేర్పాటుగా చెప్పుమా. అందరినీ తీసుకొని రా నాయన, తీసుకొని రండి, ఎంతమంది వచ్చినా ఇబ్బంది ఏం లేదు నాయన, అందరు రండి. అందరూ విశాలాక్షి పిలుపు మీద రాజ్యంబుపస్తరించి ఊరగుండిరీది ఏమి ఒక్క వీరు. పాత్ర శుద్ధి కోసం ఆజ్యం వేస్తారు, ఒక చుక్క నెయ్యి, దానివల్ల శుద్ధి వస్తుంది. నెయ్యికి పరిశుద్ధం చేసేటువంటి లక్షణం ఉన్నది. ఎవరు వడ్డించేవాడు కనపడరు. కానరామయ్యే శాఖపాకములు ఎదురా. ఏదో వంటింట్లో నుంచి ఏమి తిరగమాత వాసనలు కానీ ఏమి రావటం లేదు, ఎక్కడ ఏమి కనపడటం లేదు, వాసన రావటం లేదు, ఏమి లేదు, ఎవరు సేవకులు కనపడరు. ఇంతలో ఉన్నటువంటి పదార్థములన్నీ నిండిపోయినాయి విస్తళ్లలో. ఎవరికి ఏం కావాలో అందరూ హాయిగా భోంచేశారు. అయిపోయిన తర్వాత ఆ ఇంటి యజమాని సింహాసనం లాంటిది తెప్పించారు, కూర్చున్నాడు ఆయన. వీళ్ళంతా కింద కూర్చున్నారు. ఇందులో ఎవడరా వ్యాసుడనేవాడు అన్నాడు. అయ్యా నేనేనండి అన్నాడు. ఉరీ దురాత్మ నివార ముష్టింపచాభాస యోజన గంధి ప్రథమ పుత్ర. ఏమిరా నువ్వు ఆ వ్యాసుడివి? ఏమి నీకేం బుద్ధి ఉన్నదా లేదురా? నువ్వు నా భార్యను శపించేటంత వాడివా? నీవా మదీయ పత్నికి కాశీకి శాపం ఇస్తావా? ఎంత పొగర్రా నీకు! పొమ్ము దుర్మార్గ, ఈ ఊరి పొలము వెడలి. నిన్ను వెళ్ళగొడుతున్నా ఇక్కడి నుంచి. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీలేదు మా ఊళ్ళో నువ్వు. ఇంకా ఎంత వ్యాసుడంతటి వాడిని ఎంత లెక్క లేకుండా చివాట్లు పెట్టి తిట్టేశాడు విశ్వనాథుడు. గటగడ గడగడగడ ఉనికిపోయినాడు వ్యాసుడు. ఉనికిపోయినాడు వ్యాసుడు. అన్నాడు, లోపలికి వెళ్ళిపోయినాడు. అంతే ఆయన. ఇంక ఉండడానికి వీల్లేదు కాశీలో. ఆమె నిల్చున్నది ఇంకా అక్కడ. ఆమె కాళ్ళ మీద పడ్డాడు. తల్లి నువ్వు రక్షించమ్మా, పొరపాటు చేశాను, క్షమించు తల్లి, కాస్త ఆయనకు చెప్పు. రామదాసు ప్రార్థిస్తాడే, సీతమ్మ తల్లి నువ్వు అన్నా చెప్పమ్మా ఆయనకు అని. అట్లా నువ్వు అన్నా చెప్పు తల్లి, నేను కాశీ చూడకుండా కాశీలో లేకుండా ఉండలేనమ్మా, పొరపాటైంది క్షమించు అని కాళ్ళ మీద పడి బతిమలాడుకున్నాడు. అప్పుడు ఆమె సరే నేను చెప్తాను ఆయనకు, ప్రస్తుతం ఒక పని చెయ్యి, పర్వదినాలలో రా, పూర్ణిమ అమావాస్య ఇలాంటి ప్రధానమైన రోజులు వచ్చినప్పుడు రా, మిగతా రోజుల్లో వీల్లేదు, అంతవరకు నేను నచ్చ చెప్పగలను, ఇంకా మిగతా రోజుల్లో ఉండొద్దు కాశీలో నువ్వు. ఎట్ట తల్లి అన్నాడు. అంటే కొన్నాళ్ళు నువ్వు పోయి ఆంధ్రప్రదేశ్కి పోయిరా, అక్కడ చాలా బాగుంటుంది, ఆ మంచి అట్మాస్ఫియర్లో కొన్నాళ్ళు ఉండిరా, ఈలోపు కాస్త మనశ్శాంతి వస్తుంది అన్నాడు. ఆమె చెప్పింది. అతడు వచ్చాడు, అందుకని దక్షారామం వచ్చాడు. భీమేశ్వరుణ్ణి సేవించుకున్నాడు, మాణిక్యాంబను సేవించాడు. వీళ్ళిద్దరూ కలిసి కూర్చున్నారు. ఎవరి కష్టాలు సుఖాలు వాడు చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత చెప్పాడు, నాకు మనశ్శాంతి పోయిందయ్యా, నువ్వు పర్వదినాలలో వెళ్తావు, నేను ఇప్పుడు అటు వెళ్ళటానికి వీల్లేదు నార్త్ ఇండియాకి, ఇంకా వెళితే ఇబ్బంది అవుతుంది, వాడు మళ్ళీ పెరుగుతానంటాడు, అందుకని నేను సౌత్ ఇండియా నుంచి ప్రస్తుతం వెళ్ళలేను, నాకు మనశ్శాంతి కావాలి, కాశీ విడిచిపెట్టిన బాధ భరించలేకుండా ఉన్నాను అంటే అప్పుడు వ్యాసుడు ఉపాయం చెప్పాడు ఆయన.
నాకు వెనకెట్టనే చాలా కష్టం కలిగిందండి. ఒకసారి అష్టాదశ పురాణాలు రాశాను, భారతం రాశాను, అన్నీ రాశాను, ధర్మం గురించి చెప్పాను, ప్రజలెవరు నా మాట వింటలేదు. అందుకని నాకు చాలా బాధ కలుగుతున్నది. అయ్యో, ఇంత చెప్పినా ప్రజలు వినరేమిటి? ఊర్ధ్వవాహురు విరౌమ్యేష నహి కశ్చిత్ శృణోతి మే ధర్మాదర్థశ్చ కామశ్చ. ఇంత చెప్పాను నేను, ఈ ప్రజలు వినరేమిటి? ధర్మము వలన అర్థము కామము వస్తుంది. ధర్మబద్ధంగా జీవించండి, ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించండి, ధర్మబద్ధంగా కామాన్ని అనుభవించండి అని అంటే వినటం లేదే ఈ ప్రజలు. అయ్యో, పాపాత్ములు అయిపోతున్నారు అని చాలా వేదన చెందాను నేను. ఏం చేసేది? ఆ బాధ తగ్గలేదు. అప్పుడు నారద మహర్షి వచ్చాడు. వచ్చి, నాయన, నువ్వు ధర్మస్వరూపాన్ని చెప్పావు, బాగుంది, కానీ నీకు మనశ్శాంతి కావాలంటే విష్ణు కథలను చెప్తూ భాగవతం రాయి అన్నాడు. నేను భాగవతం రాశాను, నాకు మనశ్శాంతి కలిగింది. మీరు కూడా అట్లనే విష్ణుదేవుణ్ణి ఆరాధించండి, ఆయన మనశ్శాంతినిస్తాడు అన్నాడు. సరే, అలానే చేస్తానన్నాడు. అగస్త్యుడు, లోపాముద్ర బయలుదేరారు. బయలుదేరి నెమ్మదిగా దోవలో ఉండే దివ్య క్షేత్రాలు చూసుకుంటూ, శ్రీశైలం చూసుకొని ఇంకా మిగతా క్షేత్రాలు చూసుకుంటూ నెమ్మదిగా కంచి చేరారు. ఇంకా అసలు లలితావతరణకు ప్రాతిపదిక ఇక్కడ ఏర్పడింది. లలితాదేవి అవతరించాలి, అగస్త్యుడి చేత ఇది చేయించాలి. పైనుంచి దేవతలు చూస్తున్నారు. ఎలా వెళ్ళాడు? శివకంచి, విష్ణు కంచి. కంచి వెళ్ళిన వాళ్ళకు మీకు తెలుసు. కంచి వరదరాజస్వామి, ఏకాంబరేశ్వర స్వామి, కంచి కామాక్షి. శ్రీ మహిళా పయోధర హరిన్మణిహారం హస్తి భూధర స్వామి పయోజ సంభవుని జన్నము కాచిన వేల్పు దేవతాగ్రామణి కంచి శ్రీ వరదరాజు. ఆయన్ను దర్శనం చేసుకున్నాడు. మామిడి మ్రోక క్రింద నిగమత్రితయార్థ సమృద్ధి పార్వతీదేవి కుచంబులన్ పదను తీర్చిన కస్తూరి రేఖగా జగజ్జీవన కారణుండైన శ్రీనిధి కంచిపురీశ్వరుండు మా దేవయ్య శెట్టి నందనుని. అదే శ్రీనాథుడు చెప్పాడు అనుకోండి. ఆ ఏకాంబరేశ్వరుణ్ణి చూశాడు. అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు, కామాక్షి దేవి దగ్గరికి వెళ్ళాడు. కామాక్షి పరమేశ్వరి, ఏ దేవి తురుంపై 7 కాలము దాకా కసుగందగుండు చెంగల్వదండ, ఏ దేవి సేవింతురేకామ్రనాథుండు కరిగిరీశ్వరుడు కింకరులవోలే, ఏ దేవి గుల్చి మత్స్యేంద్రనాథాదులు యోగ సంసిద్ధికి ఒడయలైరి, ఏ దేవి మణి దివ్య పాదుకాయుగడంబు పాతాళపతి మోచు పడగలందు, అమ్మాదేవి కామాక్షి అఖిల వంద్య దేవతాదిమ శక్తి సందీప్తమూర్తి. ఆమెను దర్శనం చేసుకున్నాడు అగస్త్యుడు. చాలా అద్భుతమైన శ్రీనాథ రచన. ఆమె కామాక్షిదేవి యొక్క కొప్పులో కేశపాశంలో పూలు పెడితే ఆ పూలదండ సంవత్సరం పాటు వాడిపోకుండా ఉండేదిట. ఆ రోజుల్లో నేను ఈ మధ్య ఎవరితోటో ఇట్లా చెబుతుంటే, అదేమిటండి అసలు సంవత్సరం పాటు వాడని పూలు ఉన్నాయి అసలు ఇప్పుడు అన్నాడు బాటనీ ప్రొఫెసరు. ఉన్నాయి కాబోలు, మరి సంవత్సరం పాటు వాడకుండా ఉండే పువ్వు ఉందిట అని. సరిపోయి ఆ పూలు తెచ్చిపెట్టేవాళ్ళేమో మనకు తెలియదు. ఏ దేవి సేవింతురేకామ్రనాథుండు కరిగిరీశ్వరుడు కింకరులవోలే. అటు ఏకాంబరేశ్వరుడు, ఇటు వరదరాజు ఇద్దరు ఆమెను సేవిస్తూ ఉంటారు. ఏ దేవి కొల్చి మత్స్యేంద్రనాథాదులు యోగ సంసిద్ధికి ఒడయలైరి. మత్స్యేంద్రనాథుడు మొదలైన మహాసిద్ధ పురుషులంతా ఆ దేవిని సేవించే వాళ్ళు యోగీశ్వరులైనారు, సిద్ధ పురుషులైనారు. ఉజ్జయినిలో సమాధి ఉన్నది, దానికి మత్స్యేంద్రనాథ సమాధి అని పేరు. మనం వెళ్ళొచ్చు, చూడొచ్చు. అయితే అది మహమ్మదీయుల అధీనంలో ఉన్నది ఇప్పుడు ఉంది, కానీ వాడు దాన్ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఆ మత్స్యేంద్రనాథుడికి పీర్ మత్స్యేంద్రనాథ్ అని పేరు పెట్టుకున్నారు.
పీర్ మత్స్యేంద్రనాథ్ బాగుంది. మధ్య అక్కడికి వెళితే మన వాళ్ళలో కొంతమందికి అక్కడ చక్కటి పిలుపు వినిపించింది, అలక్ నిరంజన్. మీలో చాలామంది ఆ మత్స్యేంద్రనాథ్ సంప్రదాయం, నవనాథుల యొక్క సంప్రదాయాలు తెలిసిన వాళ్ళు ఉంటే ఉండవచ్చు. వాళ్ళు అలక్ నిరంజన్, ఆ నిరంజనుణ్ణి వాళ్ళు, నిర్వికల్పుణ్ణి, నిరామయుణ్ణి వాళ్ళు ప్రార్థిస్తారు. ఆయన శిష్యుడే గోరఖనాథ్, ఆయన శిష్యుడు భర్తృహరి. భర్తృహరి యొక్క సమాధి ఉన్నది కాశీ దగ్గర. ఆ సమాధిని నాశనం చేయడానికి, ధ్వంసం చేయడానికి ఔరంగజేబు పూనుకున్నాడు. గుణపాలతో తవ్వించాడు. భయంకరమైన శబ్దం వచ్చింది, భయపడిపోయినాడు. అక్కడ ఒక శాసనం వేశాడు, ఈ సమాధి జోలికి ఎవరూ పోరాదు, ఔరంగజేబ్ ఫర్మానా. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడవచ్చు భర్తృహరి సమాధి. ఆ శాసనం అక్కడ ఉన్నది, అద్భుతమైనటువంటి శాసనం. గోరఖనాథుడు కాళీదేవిని ఉపాసించాడు, మహాద్భుతమైన సిద్ధశక్తులు పొందాడు. భర్తృహరి కాళిని ఉపాసించాడు, విక్రమార్కుడు కాళిని ఉపాసించాడు, భట్టి కాళిని ఉపాసించాడు. ఉజ్జయినిలో కాళీ ఆ దేవత. మత్స్యేంద్రనాథాదులు కామాక్షి వల్ల అనుగ్రహాన్ని పొందారు అని కనిపిస్తుంది ఇక్కడ. ఏ దేవి మణిదివ్య పాదుకాయుగళంబు పాతాళపతి మోచు పడగలందు. ఆ కామాక్షి ధరించే పాదుకలు, ఆ పాదుకలను ఆదిశేషుడు మోస్తుంటాడు. పాతాళపతి మోచు పడగలందు. కవిత్వం బాగుంది, కానీ ఆమె కామాక్షిదేవి విగ్రహం ఉన్నది, ఆమె కాళ్లకు పాదుకలు ఉంటాయి, మణిపాదుకలు. ఆ పాదుకలను ఆదిశేషుడు మొయ్యాలంటే ఆదిశేషుడి పడగ ఎక్కడి దాకా రావాలి? ఆమె పాదముల కిందికి రావాలి. ఆదిశేషుడు ఎక్కడ ఉంటాడు? ఆయన ఎక్కడో భూమి అడుగున ఉండి భూమి మొత్తాన్ని మోస్తుంటాడు. మరి ఈ పద్యంలో కావాలంటే పడగ పైకి వస్తే కదా ఈ పాదుకలు మోసేది. కింది నుంచి మోస్తే పాదుకలు మోస్తున్నారంటానికి లేదు, భూగోళం మొత్తం మోస్తున్నాడు అనాలి. ఇక్కడ చిన్న పెట్ట కథ ఒకటి ఉన్నది. అంటే అసలు కథకు సంబంధం లేదు, కానీ చాలా అద్భుతమైనటువంటి తాంత్రిక కథ. చాలా అంటే నేను మన చెబుతూ భారతదేశ చరిత్రను మలుపులు తిప్పిన కొన్ని ఘట్టాలున్నవి అని చెప్తూ మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ గురించి చెప్పాను కొంత. ఆ పృథ్వీరాజ్ జీవితంలో వచ్చిందే ఇది కూడా ఒక కథ. పృథ్వీరాజుకు ఒక అఘోరీ గురువు ఉండేవాడు. అంటే చారిత్రకంగా పైకి జరిగింది ఏమంటే, ఘోరీ దండయాత్రలు చేశాడు ఈయన. ప్రతిసారి వాడు కాళ్ళ మీద పడ్డ పొరల్లా విడిపించాడు. చివరకు వాడు ఒకసారి గెలిచాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, వీడిని చంపేశాడు పృథ్వీరాజు అనేది చారిత్రక సత్యం. తంత్ర గ్రంథాలలో వాళ్ళ రాజవంశీయుల యొక్క చరిత్రలో ఈ కథ వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పబోయేది. పృథ్వీరాజుకు ఒక అఘోరీ గురువు ఉన్నాడు. అఘోరీ దిగంబరుడు, శ్మశానవాసి, చాలా తీవ్ర సాధకుడు. ఒకరోజు పృథ్వీరాజు గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. గురువు గారు, ఈ మహమ్మదీయుల దండయాత్రలు తట్టుకోలేకుండా ఉన్నాము. ఈ దేశంలో హిందూ సామ్రాజ్యం స్థిరంగా ఉండేటట్లుగా మీరు ఏదైనా చెయ్యండి అని అడిగాడు. అనంతమైన కాలచక్ర పరిభ్రమణం వెళ్ళిపోతూ ఉంటుందయ్యా, దాన్ని ఎదురీదటం అంత సుసాధ్యం కాదు. ఇది జరగవలసి ఉంటే అది జరుగుతుంది. ఈ ప్రయత్నం అంత శ్రేయస్కరమైందిగా తోచటం లేదు అన్నాడు. లేదండి, మీరు సిద్ధపురుషులు, మహానుభావులు, మీరు ఏదైనా చేయగలరు, మీరు చెయ్యండి. సరే, నీ మాట కాలం లేను, చేస్తాను అన్నాడు. ఒక ముహూర్తం పెట్టాడు. ముహూర్తానికి నేను మీ కొలువుటం దగ్గరికి వస్తాను, ఫలానా చోట ఓ చిన్న స్థలం ఖాళీగా అట్టిపెట్టు అన్నాడు. దిగంబరుడై అఘోరీ వచ్చాడు. కొలువు కూటంలో పెద్దవాళ్ళందరూ కూర్చున్నారు, మంత్రులు, సేనాపతులు. ఏదో మహాపురుషుడు వస్తాడట, సిద్ధేశ్వరుడు రాజుగారి గురువు గారు వస్తారట, ఆయన ఏదో చేస్తాడట ఈ సామ్రాజ్యం స్థిరంగా ఉండేటట్లు. ఏం చేస్తాడో చూద్దాం అని వచ్చారు. ఆ చోటు దగ్గరికి వచ్చాడు. అందరూ ఉన్నారు అక్కడ. పృథ్వీరాజ్, ఓ పెద్ద మేకు తెప్పించు అన్నాడు. ఆయన ఏదో సురుక్షువాలు తెప్పించమంటాడు, యజ్ఞం చేస్తానంటాడు, నెయ్యి కావాలి, అది కావాలి, ఇది కావాలంటాడు. ఏమని వీళ్ళందరూ ఎదురు చూస్తుంటే ఆయన మేకు తెప్పించమన్నాడు. మేకు తెప్పించాడు. సరే తెప్పించాడు. ఒక కొయ్య సుత్తి తెప్పించు అన్నాడు. తెప్పించాడు.
ఆ కొయ్య సుత్తి తీసుకొని ఈ పెద్ద మేకును నేలలో కొట్టాడు. తాను సెలెక్ట్ చేసిన ప్లేస్లో 3 వంతులు దిగింది కొయ్య సుత్తితో కొట్టిన ఆ మేకు లోపలికి. ఇంకా హిందూ సామ్రాజ్యం స్థిరంగా ఉంటుంది పృథ్వీరాజు అన్నాడు. ఎవరికి ఏం అర్థం కాలే. అసలు ఇది మేకు కొట్టి రాజ్యం స్థిరంగా ఉంటుందంటాడేమిటినా? ఇది నేను ఆదిశేషుడిని పిలిచాను, ఈ సామ్రాజ్యపు పునాదులను కదిలించవద్దు అన్నాను. ఈ మేకు కొట్టాను, అది ఆదిశేషుడి శిరస్సులో దిగబడింది. అది అక్కడ ఉన్నంతకాలం హిందూ రాజ్యానికి ప్రమాదం లేదు. నమ్మటానికి శక్యంగా ఉండవు వీట్లాంటివి. ఏమిటి ఇదంతా? అందరూ అదే అనుకున్నారు. కానీ మహారాణి సంయుక్త ఆమె అన్నది, మహారాజా ఏమిటింత పిచ్చి మీకు? అతడు ఎవడో గురువు గారు అన్నారో తీసుకొచ్చాడు, దిగంబరుడు, అసహ్యంగా ఉంది అందరికీ. ఆయన వచ్చి మేకు కొట్టమన్నాడు, మేకు కొట్టాడు మేకు. ఆయన రాజ్యం స్థిరంగా ఉందంటాడు. ఏమిటిది? ఎందుకు మీకు ఇంత ఇది? ఇంత చూసేవాడు ఎప్పుడు మీరు మహారాజు కనుక మిమ్మల్ని ఏం అనలేరు, కానీ అందరూ మనస్సులో ఏమనుకుంటున్నారు? ఏమిటి వెర్రి అని అనుకుంటున్నారు. ఆయన వింటున్నాడు, దూరం నుంచి ఆయనకు వినిపిస్తూనే ఉన్నాయి. మహారాజా, మీ భార్య అంటున్నది నేను విన్నాను, మహారాణి గారు అంటున్నది. మీరు కూడా అట్లనే అనుకుంటున్నారా? ఏం మాట్లాడలే. ఏమంటాడు? గురువు గారిని ఏం అనలేడు. మాట్లాడటం లేదంటే మీరు కూడా అట్లనే అనుకుంటున్నారని అర్థం. అప్పుడు మహారాణి గారు లేచి నిల్చొని, అయ్యా, మేము అనుకుంటున్న మాట వాస్తవమేను. మీరు చెప్పిన మాటకి ఏమిటి నిరూపణ? మీరు ఏదో ఈ పని చేశారు, నిలుస్తుందని అన్నారు. దీనికి ఏమిటి నిరూపణ? అదేదో ఆదిశేషుడు తలకాయలో దిగబడింది అన్నారు. ఆదిశేషుడు ఎక్కడ ఉన్నాడు? ఏదో భూగోళం కింద ఎక్కడో ఉన్నాడని పురాణాలలో చెబుతారు. మీరేమొచ్చింది ఈ మేఘ ఆదిశేషుడు దిగబడిందంటారు. ఈ మేఘ ఎంత దూరం దిగబడింది? ఏదో 5 అంగుళాలు 6 అంగుళాలు 10 అంగుళాలు దిగబడింది. ఇది ఆదిశేషుడు తలలో దిగబట్టం ఏమిటన్నాడు. అడిగిందాడు. మహారాజా, నిరూపించమంటారా? మీరంతా నిరూపణ కోరుతున్నారు, నన్ను నమ్మటం లేదు. రాజుగారు ఏం మాట్లాడటం లేదు పాపం, మొహమాటం కొద్దీ. సరే, నిరూపిస్తాను మీ అందరి కోరిక మీద. ఆ మేకుని ఇలా తీశాడు. మేకు వెంట బొటబొట నెత్తురు కారుతున్నది. ఇది ఆదిశేషుడి యొక్క నెత్తురయ్యా. మీరంతా నమ్మలేదు, ఇంకా అయిపోయింది, నేను వెళ్తున్నాను. నేను చేస్తానన్నది చేశాను, మీరు నమ్మలేదు కనుక తీశాను. ఇంకా కర్మానుగుణంగా జరుగుతుంది, నేనేమి దీంట్లో ఇంకా జోక్యం చేసుకోవటం లేదు. మీరు మీ పరాక్రమాలు, మీ రాజ్యాలు, మీ యుద్ధాలు చూసుకోండి, ఏమన్నా చేసుకోండి అన్నాడు. వెళ్ళిపోయినాడు. అందరూ కాళ్ళ మీద పడ్డారు. అయ్యా, ఇంకోసారి కొట్టండి, ముహూర్తం అయిపోయింది, ఇంకా కొట్టడం లేదు, ఏం లేదు, అయిపోయింది అన్నాడు. వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత మహమ్మద్ ఘోరీ జయించాడు. పృథ్వీరాజ్ సంహరించబడ్డాడు. ఆ పృథ్వీరాజ్ సంహారం వెనకాల ఈ కథ ఒకటి ఉన్నది అని రాజవంశీయుల చరిత్రలో, తాంత్రిక గ్రంథాలలో చెప్పబడింది. ఏ దేవి మణిదివ్య పాదుకాయుగళంబు పాతాళపతి మోచు పడగలందు అమ్మాదేవి కామాక్షి అఖిల వంద్య కామాక్షి దేవి కరుణామయి కామకోటి కాంచీపురీశ్వరి కదంబవనీ నివాసే. ఆ కామాక్షిని అర్చించాడు అగస్త్యుడు. వరదరాజస్వామి ఆలయం పక్కనే ఒక చిన్న కుటీరం నిర్మించుకున్నాడు, ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. కొద్ది నెలలు చేశాడు, తపస్సు సిద్ధించింది. జనార్దనుడు వచ్చి నిల్చున్నాడు అక్కడ, విష్ణుమూర్తి. అగస్త్య మహర్షి, నీకేం కావాలి? నీకేం కావాలి మహర్షి? ఎందుకు తపస్సు చేశావు నువ్వు? వాళ్ళకి తెలుసు అనుకోండి, తెలిసినా వీళ్ళ చేత చెప్పించుకోవాలి. విష్ణుమూర్తి నారదుడు వెళ్తాడు వైకుంఠానికి. నారద మహర్షి లోకములో విశేషములేమి అంటాడు. అంటే ఈ నారదుడు మళ్ళీ చెప్పాలి, ఈయన కూడా, స్వామి తమకు తెలియనిది ఏమున్నది, అయినను మనవి చేసుకొందును అంటాడు. అంటే అది పద్ధతి అన్నమాట. అది పెద్దవాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఆ పద్ధతులు ఉంటాయి, కొన్ని మాట్లాడే పద్ధతులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారం అగస్త్యుడు అన్నాడు, స్వామి, నేను తపస్సు మొదలుపెట్టినప్పుడు ఉన్న కోరిక వేరు, ఇప్పుడున్న కోరిక వేరు. నేను తపస్సు మొదలుపెట్టినప్పుడు నాకు మనశ్శాంతి లేదు, కాశీ వియోగం వల్ల నాకు మనశ్శాంతి కావాలి అని తపస్సు మొదలుపెట్టాను. కానీ ఈ తపస్సు పూర్తయ్యే సమయానికి నా కోరిక మారిపోయింది.
నాకొక్కడికే కాదు, ఈ ప్రపంచంలో బాధలు పడేవాళ్ళు, వేదన చెందేవాళ్ళు ఎందరో ఎందరో ఉన్నారు. వేల లక్షల మంది జనం ఉన్నారు. వీళ్ళందరి బాధలు పోయే మార్గం చెప్పు, కష్టాలు తీరే మార్గం, మనశ్శాంతి కలిగే మార్గం చెప్పు. జనార్దనుడు అన్నాడు, నీవు లలితాదేవిని ఆరాధించు, నీకు మనశ్శాంతి కలుగుతుంది. నీకే కాదు, లోకంలో ఎవరికైనా కలుగుతుంది. లలితాదేవి ఎవరు, నేను ఎప్పుడూ వినలేదే అన్నాడు. ఎప్పుడూ వినలేదు. శివుణ్ణి ఎరుగుదును, విష్ణువుని ఎరుగుదును, భవాని ఎరుగుదును, అన్నపూర్ణ ఎరుగుదును, ఉజ్జయిని కాళిని ఎరుగుదును, కానీ లలితాదేవి నేను ఎన్నడూ వినలేదు. ఆమె ఎవరు, ఎక్కడుంటుంది, ఆమెను పూజించడం ఎట్లా, ఆమెను సంతృప్తిపరచడం ఎట్లా, ఆమె మంత్రం ఏమిటి, ఆమె పూజ ఏమిటి అంటే, నా అంశ కలిగిన హయగ్రీవ ముని నీ దగ్గరికి వస్తాడు, అతడు చెప్తాడు. అడుగో హయగ్రీవుడు అన్నాడు. ఆ క్షణాన అక్కడ హయగ్రీవుడు వచ్చేసాడు. ఇతడు చెప్తాడు, మహాదేవతలు తపస్సు చేస్తే, అతి కఠోరమైన తపస్సు చేస్తే ఒక క్షణం వస్తారు, వరమిస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు మీతో డైలాగ్స్ చెబుతూ కూర్చోరు. డైలాగ్స్ చెప్పాలంటే ఇంకెవడో పంపిస్తారు. నా దగ్గరికి అప్పుడప్పుడు చాలామంది వస్తుంటారు. విశాఖపట్నంలో ఒక ఆమె వచ్చింది. ఏమి తల్లి అంటే, దర్శనం చేసుకుందామని వచ్చాను, చాలా సంతోషం అమ్మా అని. అయితే ఏం కావాలమ్మా నీకు, ఉరికినే దర్శనానికి? లేదండి, నేను తపస్సు చేశాను, నాకు అమ్మవారు ముక్తిని వరంగా ఇచ్చేసింది, నాకు ఇంకా వచ్చే జన్మ లేదు అన్నాడు. చాలా సంతోషం అమ్మా, అదృష్టవంతురాలి అన్నాను. నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి, ఆ ఇబ్బందులకు మీరు ఏదైనా సాయం చేయాలి అన్నది. పరమేశ్వరి కనిపించి వరం ఇచ్చిన నేను తల్లికి నీకు నేను చేసేది ఏముంటుందమ్మా అంటే, అట్లా కాదండి, ఇది చేయండి. అట్లా చాలామంది వస్తుంటారు. ఈ పూట నేను అరగంట సేపు శివుడితో మాట్లాడానండి, అరగంట మాట్లాడాడు, రేపు వస్తానులే మళ్ళీ అని చెప్పి వెళ్ళాడు, కొంచెం పని ఉందని అన్నాడు. సరే మరి ఎందుకు వచ్చావయ్యా అన్నాను. అంటే కొంచెం కాలు నొప్పిగా ఉందండి, మంత్రం వేసి నొప్పి తగ్గించండి అన్నాడు. నీ మంత్రం వేసి నొప్పి తగ్గించడానికి శివుడితో మాట్లాడేవాడివి, నీకు నేనెందుకయ్యా? అది లేదండి, అది ఆయన ఏమో తగ్గించడం లేదు, అడుగుతున్నాను కానీ మీరు తగ్గించాలంటారు. చాలా మీకు చిత్రం ఎట్లా ఉంటుందనంటే, ఒకసారి మేము ఆశ్రమంలో కూర్చొని ఉంటే ఎన్ని చిత్రమైనటువంటి వండర్ఫుల్ కేసెస్, ప్రతి నెల 500-600 కేసెస్ చూస్తాను. చిత్రంగా ఉంటాయి, ఒక్కొక్కళ్ళది ఒక్కో కేసు. ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళ జీవితాలు, వాళ్ళ పద్ధతులు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే. సరే, ఏదో ఉంటాయి అనుకోండి, ఏదో చేతైనవి తొలగించడానికి వీలైనవి తొలగించవచ్చు, ఏదో మీరు చేసుకోండి అయినా తొలగిపోతుంది లేని కొన్నింటికి చెప్పవచ్చు, కొన్ని మరీ తప్పకపోతే ఏదో చేయడానికి అవకాశం ఉన్నవి చేయొచ్చు. అలా అగస్త్యుడు ఆ రకంగా అడిగితే ఆ పరమేశ్వరి ఆ రకంగా చెప్పింది. మీలో కూడా తపస్సు చేయటం మొదలుపెట్టారనుకోండి, మొదట్లో ఏదో కోరిక ఉంటుంది. గట్టిగా తపస్సు చేస్తే, అంటే ఏదో చిన్న ధ్యానాలు, సాధనలు, జపాలు, ఉద్యోగం కోసము, పెళ్లి కోసము, ప్రమోషన్ కోసము చేసేవి కాస్త అయిపోగానే ఇంకా దాన్ని దేవతను విడిచిపెట్టేస్తారు, అయిపోతుంది దాని గురించి. అట్లా కాక తీవ్ర సాధన చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా, ఎందుకంటే దేవతా శక్తి మనస్సును మారుస్తుంది. దేవి భాగవతంలో సురథుడు, సమాధి అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళ కథ చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకు. సప్తశతిలో ఉన్నటువంటి కథ యొక్క విశేషాలను దేవి భాగవతంలో బీజప్రాయంగా ఇచ్చారు. సురథుని గురించి బాగా చెప్పారు దేవి భాగవతంలో. సప్తశతిలో ఇద్దరిని గురించి ఉన్నది. సురథుడు క్షత్రియుడు, సమాధి వైశ్యుడు. ఈ సురథుడు రాజ్యం పోగొట్టుకున్నాడు, శత్రువులు వచ్చి జయించారు, అడవుల పాలైనాడు. ఈ సమాధి ఉన్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, వ్యాపారంలో నష్టం వచ్చింది. ఇంట్లో పెళ్ళాం పిల్లలు సరిగ్గా చూడటంలే. అంతకుముందు రోజు షాపుకు పోతూ ఉంటే పొద్దున్నే లేవగానే టిఫిన్ చేసి రెడీ చేసి, కాఫీ ఇచ్చి అన్ని రెడీ చేసే భార్య, ఇప్పుడు ఈ పూట వీలు కాదు టిఫిన్ చేయడానికి, నేను చాలా బిజీగా ఉన్నాను అంట మొదలుపెట్టింది. ఓనాడు చూశారు, మనకు తెలుగులో చూడండి,
గడనగల మగని చూచిన అడుగులకును మడుగులొత్తు అతివలు. గడనగల మొగుడిని చూస్తే అడుగులకు మడుగులొత్తుతారట. గడనుడుగు మగని చూచిన నడబీనుగా వచ్చెనంచు నగుదురు సుమతి. చాలా మందికి అంతో ఇంతో అనుభవం ఉన్నవాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు వాటి ప్రపంచంలో. అలా వాడిని పాపం కొన్నాళ్ళు అయ్యేసరికి ఇంట్లో నుంచి ఎళ్ళగొట్టారు. నువ్వేం సంపాదన లేదేమీ లేదు, పో ఎక్కడికన్నా పోయి బతుకో అన్నట్టు. భార్య పిల్లలు వాళ్ళ మీద మమకారం చావలేదు. తడికి ఎళ్ళగొట్టినా మమకారం పోలే. అలా పోకపోతే వాడు అడవుల పాలైనాడు. ఇద్దరూ కలిశారు అడవిలో. ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళకు చెప్పుకున్నారు. ఇద్దరు అలా ఎట్లా మన కష్టం తీరుతుంది, ఎవరు కష్టం తీరుస్తారు అని అలా తిరుగుతూ ఉన్నారు అడవిలో. ఒక మహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది. సుమేధుడు ఆశ్రమం కనిపించింది. ఆశ్రమంలోకి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారయ్యా, మా ఇబ్బందులు ఇవి అని చెప్పి, మాకేదైనా తరుణోపాయం చెప్పండి, నాకు రాజ్యం మళ్ళీ కావాలి అని ఈయన, నా భార్యా బిడ్డలు నన్ను బాగా చూసుకోవాలని ఆయన. ఇద్దరు కూడా ప్రార్థించారు. వాళ్ళిద్దరికీ ఆయన చండీ మంత్రం ఇచ్చాడు. చండీ నవాక్షరి. వాళ్ళ చండీ యజ్ఞాలు చేస్తున్నారు, సప్తశతి పారాయణం చేస్తున్నారు, సప్తశతి హోమం చేస్తున్నారు చండీ యాగంలో. ఆ చండీ మంత్రాన్ని, నవాక్షరి మంత్రాన్ని ఆయన ప్రసాదించాడు వాళ్ళిద్దరికీ కూడా, సుమేధుడికి, సుమేధుడు వీళ్ళిద్దరికి కూడా. వాళ్ళిద్దరూ 2 సంవత్సరాలు చాలా కఠోరమైన దీక్షతో తపస్సు చేశారు. రోజు తమ శరీరం నుండి కాస్త రక్తం తీసి అమ్మవారికి సమర్పించేవాళ్ళు. 2 ఏళ్ళు గడిస్తే ఒకరోజు కలలో కనిపించింది ఆవిడ. ఇంకో సంవత్సరం చేశారు, 3 సంవత్సరాలు అయింది. సరిగ్గా 3 ఏళ్ళు అయ్యేసరికి ప్రత్యక్షమైంది దేవత. సురధా, నీకేం కావాలి? అమ్మా, నీవు ఏది అనుగ్రహిస్తే అది. రాజ్యం కోసం తపస్సు చేశాను నేను, శత్రువులను జయించడానికి చేశాను. నాయన, నువ్వు చేసిన తపస్సు ఈ రాజ్యం ఇవ్వడం ఏం పెద్ద విశేషం రా. పరిపాలించుకొని 1000 సంవత్సరాల పాటు. ఆ తర్వాత నిన్ను మనువును చేస్తా. ఈ భూమండలం మొత్తానికి నిన్ను ప్రభువును చేస్తా కొన్ని లక్షల సంవత్సరాలు. అతడు రేపు మనువు కాబోతున్నాడు, ఆ సురధ మహారాజు. ఇప్పుడు మనకు వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం. ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం మనం. అతడు రేపు సావర్ణి అన్న పేరుతో మనువు కాబోతున్నాడు. ఈ సమాధి దగ్గరికి వెళ్ళింది ఈ వైశ్యుడు. నాయనా, నీకేం కావాలి? అమ్మా, తపస్సు మొదలుపెట్టినప్పుడు నాకు మళ్ళీ బాగా వ్యాపారం సాగాల, బాగా డబ్బులు రావాలి, నా భార్యా బిడ్డలు నన్ను బాగా చూసుకోవాలి అన్న కోరికతో తపస్సు మొదలుపెట్టాను. కానీ తపస్సు చేస్తున్న తర్వాత నా కోరిక మారిపోయిందమ్మా. మనస్సు మారిపోయింది. ఈ ప్రపంచమంతా మిథ్య, అసత్యము. ఈ భార్యలు, ఈ బిడ్డలు, ఈ ఆస్తులు, ఈ సంసారాలు ఇవన్నీ చాలా తాత్కాలికమని తెలుసుకున్నానమ్మా. నాకు ఇవి ఏం అక్కర్లేదు, ఇంకా నాకు ముక్తిని ప్రసాదించు అని అడిగాడు వాడు. అడిగితే, నాయన తప్పకుండా తథాస్తు, నీ కోరిక చాలా మంచి గొప్ప కోరిక కోరావయ్యా, అట్లనే ఇస్తాను అన్నది. అంటే తపోవేళ అంటే దేవి యొక్క ప్రధానమైన 4 కథలలో ఇది 4వ కథ. మధుకైటవ సంహార కథ, మహిషాసుర మర్దన కథ, శుంభ నిశుంభవధ కథ. ఈ కథ ఇది 4వ కథ. మళ్ళీ లలిత దగ్గరికి వస్తున్నాను. లలితాదేవిని గురించి వినాలే, హయగ్రీవుడు వినిపిస్తాడు. హయగ్రీవుడు వచ్చాడు. మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఇద్దరు కుటీరంలో కూర్చున్నారు. హయగ్రీవుడు లలితాదేవి యొక్క చరిత్రను చెప్పటం మొదలుపెట్టాడు అగస్త్య మహర్షికి. అక్కడ నుండి ప్రారంభమవుతుంది లలితాదేవి యొక్క చరిత్ర. ఎప్పుడెప్పుడు లలితాదేవి వచ్చింది? హయగ్రీవ వధలో వచ్చింది. ఇంకెప్పుడు వచ్చింది? రామరావణ యుద్ధంలో వచ్చింది లలితాదేవి. రామరావణ యుద్ధంలో లలితాదేవి రావటం ఏమిటండి? హయగ్రీవ వధ అంటే విన్నాం. సముద్ర మథనం అప్పుడు వచ్చింది. విష్ణువు లలితాదేవిని ప్రార్థించాడు. అందువల్లనే అతడు మోహిని రూపాన్ని ధరించి రాక్షసులందరినీ భ్రమింపజేయగలిగాడు. బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. విష్ణువు లలితాం చింతయామాస మహత్పూర్ణాం మహాయోగి తపస్వినీం. పరమేశ్వరి అయినటువంటి లలితాదేవిని ప్రార్థించాడు. ఆమె యొక్క ఆకారపు ఛాయలు వచ్చినాయి విష్ణుమూర్తికి మోహిని రూపంలో.
అందువల్ల అతడు జయించగలిగాడు, ఆ రాక్షసులందరినీ మోహింపజేయగలిగాడు. మోహశక్తి, లలితాశక్తి అది. కనుక లలితాదేవి సముద్ర మథన వేళ ఉద్భవించింది. హయగ్రీవ రాక్షసుడి వధ కోసమని చెప్పి విష్ణుమూర్తికి తిరిగి ప్రాణాలివ్వటం కోసం మళ్ళీ వచ్చింది ఆవిడ. రావణ యుద్ధంలో వచ్చింది ఒకసారి, ఆ తర్వాత ప్రధానమైన భండాసుర కథలో వచ్చింది. భండాసుర వధ అది అత్యంత ప్రధానమైన విభాగం లలితాదేవి యొక్క అవతరణలో. మరి ఇది రామరావణ యుద్ధం సంగతి ఏమిటండి? ఇక్కడ లలితాదేవి ఎప్పుడు వచ్చింది? మేము ఏ రామాయణంలోనూ, వాల్మీకి రామాయణంలో వినలేదు, అధ్యాత్మ రామాయణంలో వినలేదు, ఇంకెక్కడా వినలేదే. మీరు వినకపోవచ్చు, వినని కథలు కొన్ని ఉంటాయి, సుప్తమై గుప్తమై ఎక్కడో ఉంటాయి. ఏ మహర్షి యొక్క ఆశ్రమంలోనో ఉంటాయి, ఏ తాంత్రిక గ్రంథాలలోనూ ఉంటాయి. లలితా తంత్ర గ్రంథంలో ఈ కథ కనిపిస్తుంది. రావణుల కాలంలో లలితాదేవి ఎలా పుట్టింది, ఎలా వచ్చింది, ఎందుకు అవతరించింది. రామరావణ యుద్ధం జరుగుతున్నది. రాముడి ముందు నిలవలేకపోతున్నాడు రావణాసురుడు. ఇంద్రజిత్తు వధ జరిగింది. కుంభకర్ణుడు కూలిపోయినాడు. మహామంత్రి ప్రహస్తుడు నేలగొరిగాడు. మహావీరులందరూ పోయినారు. రాముడితో యుద్ధం చేస్తున్నాడు. అలిసిపోయినాడు. అలిసిపోతే రాముడు అన్నాడు, రావణ అలిసిపోయినావయ్యా, ఇవాళ యుద్ధం చేయగల శక్తి నీకు కనబడటం లేదు, ఇంటికి పోయి కాస్త రెస్ట్ తీసుకొని రేపు రా అన్నాడు. అంతకంటే అవమానం ఇంకేమన్నా ఉన్నదా యుద్ధంలో వీరుడికి? రాముడేం కొట్టలేదు, తిట్టలేదు, అంతకంటే అవమానం ఇది. సిగ్గుపడిపోయినాడు రావణాసురుడు. ఇంటికి వెళ్ళాడు. అందరూ వెళ్ళిపోయినారు. యుద్ధం చెయ్యాలా? ఎలా? శివుడిచ్చిన శక్తులన్నీ అయిపోయినాయి. బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరముల ప్రభావం అంతా అయిపోయింది. రాముడి ముందు నిలవలేకుండా ఉన్నాను. ఎందువల్ల నిలవలేకుండా ఉన్నాడు? తంత్ర గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక. శ్రీరాముడే లలిత, శ్రీకృష్ణుడు శ్యామల. ఈ సంగతి రావణాసురుడికి తెలియదు. అతడు సర్వమంత్రములు సిద్ధి పొందినవాడే. ఈశ్వర అనుగ్రహం వల్ల, బ్రహ్మదేవుడి వరం వల్ల ఏ దేవతను పిలిచినా వస్తుంది. రామకృష్ణ పరమహంస 12 సంవత్సరములు తపస్సు చేసి కాళీ మంత్రాన్ని సిద్ధి పొందిన తర్వాత ఏ దేవతను పిలిచినా ఒక్క మాల తిప్పేసరికి దేవత వచ్చి ఎదురుగా నిల్చుండేది. 108 పూసలున్న మాల చేత్తో పట్టుకొని ఏ దేవతను పిలిచినా వచ్చేది. లలితాదేవిని పిలిచాడు ఒకసారి పరమహంస. జీవితంలో చూడండి, ఆయన చెప్పిన ఒక వాక్యం, నేను చాలా మంది దేవతలను పిలిచాను, ఒక మాల తిప్పంగానే వాళ్ళు నాకు కనిపించేవాళ్ళు. లలితాదేవిని పిలిచాను. ఇందరు దేవతలలో అంత అందమైన దేవతను ఎక్కడా నేను చూడలేదు. సర్వదేవతలలో అంత సుందరమైన మూర్తిని నేను ఎక్కడా చూడలేదు. త్రిపుర సుందరి ఆవిడ అంటాడు పరమహంస. జగదేక సౌందర్యవతి ఆవిడ. రావణాసురుడు అనుకున్నాడు, నేను లలితాదేవిని ఆవాహన చేస్తాను, శ్రీచక్రార్చన చేస్తాను. ఆ పరమేశ్వరి మహాశక్తి సంపన్నురాలు. ఆమెను ఆవాహన చేసి ఆమె అనుగ్రహాన్ని పొంది నేను రేపు రాముణ్ణి జయిస్తాను. రేపు రాముణ్ణి జయిస్తా. శ్రీచక్రార్చనకు ఏర్పాట్లు చేసుకున్నాడు పూజామందిరంలో. పరమేశ్వరి లలితాదేవి యొక్క సువర్ణ విగ్రహాన్ని అక్కడ పెట్టాడు. మేరు ప్రస్తారాన్ని అక్కడ పెట్టాడు. యంత్రములలో భూప్రస్తారం, మేరు ప్రస్తారం 2 రకాలు. రేకు మీద గనక మామూలుగా రేఖలు గీస్తే అది భూప్రస్తారం. మేరు ప్రస్తారం అంటే ఎత్తుగా ఉంటుంది, శిఖరంలాగా ఉంటుంది. మీలో చాలా మంది చూసి ఉంటారు మేరు ప్రస్తారం. మంచి మేరు ప్రస్తారం బంగారంతో చేసింది పెట్టాడు. శ్రీచక్రార్చనకంతా సిద్ధం చేశాడు. దేవతలనందరినీ పిలుస్తున్నాడు. అతి క్రూర మహాకాయ కల్పాంతదహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. నేను శ్రీచక్రార్చన చేయబోతున్నాను, భైరవ అనుగ్రహించు.
శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌగం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరద్యష్టచతుష్కషష్టినవకం వీరావళీ మండలం శ్రీమన్మాలిని మంత్రరాజసహితం వందే గురోర్మండలం. లలితాదేవి యొక్క పరివార స్వరూపమంతా ఈ శ్లోకంలో చెప్పబడింది. ఆ పరివార దేవతలనందరినీ పిలుస్తున్నాడు. శ్రీచక్రార్చనలో ఒక ప్రధానమైన అంశం ఉన్నది. మీరు లలితా సహస్రనామాలు చదువుకున్న వాళ్ళే. సువాసిన్యర్చన ప్రీత, సువాసినులను అర్చిస్తే ఆ దేవత సంతోషిస్తుంది. సువాసినులను అర్చించడం అంటే ఓ ముత్తైదువను కూర్చోబెట్టి లలితాదేవిగా ఆమెను పూజించాలి, ఆమెలో లలితాదేవిని ఆవాహనం చెయ్యాలి, ఆ దేవతను పూజించాలి, ఆమెకు నువ్వు పెట్టుకున్న ప్రసాదం సమర్పించాలి, ఆమె సగం తిని ఇస్తే ఆ ఎంగిలి నువ్వు తీసుకోవాలి, అది మహాప్రసాదం. అది ఇది ఎంగిలే ఆమె ఎవరో ఆ స్త్రీ తీసుకుని సగం తాగిన ఆ పాలు నేనెట్ట తాగేదండి, అపచారం, అది తాగాలే అంతే. ఆ సువాసిని పూజ శ్రీచక్రార్చనలో అత్యంత ప్రధానమైనటువంటిది. అది సువాసిని పూజ చేయాలి. ఎవరిని పూజ చేస్తాడు? కుంభకర్ణుడు మరణించాడు, ఇంద్రజిత్తు మరణించాడు, బృహస్తుడు మరణించాడు, మహావీరులందరూ కూడా మరణించారు. తన స్టేటస్కు తగ్గ స్త్రీ కావాలి. ఎవరు లేరు. చివరకు మండోదరిని పిలిచాడు తన భార్యని. తన మండోదరిని పిలిచాడు. అమెరికా వారి అమ్మాయి ఏమిటంటే ఇది మయాసురుడి యొక్క సామ్రాజ్యం. రెడ్ ఇండియన్స్, ది మాయన్ రేస్, మయాసురుడి యొక్క రాజ్యం ఇది. ఒకప్పుడు మయాసురుడి యొక్క కూతురు మండోదరి రావణాసురుడి భార్యను పూజించవచ్చు, తప్పులేదు, భార్యను పూజించాడు. విభీషణుడికి గూఢచారులు ఉన్నారు లంకలో. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఇంద్రజిత్తు హోమం చేస్తున్నాడు నికుంభిలా హోమం కనుక సిద్ధించేటట్టయితే మర్నాడు లక్ష్మణుడు ఉండడు, ఇంకా రాముడు ఉండడు, యుద్ధంలో గెలుస్తాడు వాడు. విభీషణుడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంద్రజిత్తు నికుంభిలా హోమం చేస్తున్నాడు, ఏం చేయాలా? రామ సుగ్రీవులు ఆలోచించి లక్ష్మణుడిని పంపించారు. యజ్ఞాన్ని మధ్యలో భగ్నం చేశారు. ఇంద్రజిత్తో యుద్ధం చేసి చంపేశాడు లక్ష్మణుడు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. రావణాసురుడు ఈ పూట శ్రీచక్రార్చన చేస్తున్నాడు, చేసి లలితాదేవి వచ్చి అనుగ్రహించి ప్రసాదం ఇచ్చిందా, మర్నాడు రాముడు ఓడిపోతాడు. ఏమైపోతుందో యుద్ధం. ఏం చేయాలి? ఎట్లా ఆపటం దీన్ని భగ్నం చేయటం ఎట్లా? జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు హనుమంతుణ్ణి అంగదుణ్ణి పంపించారు. మీరిద్దరూ వెళ్ళి యజ్ఞాన్ని భగ్నం చేయండి, శ్రీచక్రార్చనను ఆటంకం కలిగించండి. ఇద్దరూ బయలుదేరారు. ఏదో జాగ్రత్తగా అతి కష్టం మీద ఆ రావణుడి పూజా మందిరంలోకి ప్రవేశించారు. రావణాసురుడు చూచాడు, మందోదరి వచ్చి కూర్చున్నది, శ్రీచక్రార్చన మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరూ లోపలికి వచ్చారు. యజ్ఞ మర్యాద ఒకటి ఉన్నది. యుద్ధరంగంలో శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, అందరు ఉంటారు. యజ్ఞంలో శత్రువులు ఉండరు. నీ శత్రువు వచ్చినా సరే మర్యాద చేసి కూర్చోబెట్టాలి. యజ్ఞ మర్యాదది. ఎవడొచ్చాడు, వీడు ఎందుకు వచ్చాడు, నేను పిలవకుండానే వచ్చాడే అని అనకూడదు నువ్వు. మర్యాదలు తెలిసిన వాడు కూర్చోండి అన్నాడు. వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎట్లా వచ్చారు ఆలోచిస్తున్నాడు మనస్సులో. పూజ జరుగుతున్నది, చేస్తున్నాడు. మందోదరిలోకి లలితాదేవిని పిలిచాడు, ఆవాహనం చేశాడు. అరుణాం కరుణాతరంగిదాక్షీం ధృత పాశాంకుశ పుష్పవాణ చాపాం అడిమాది విరావృతాం మయూఖైరహ విద్యేవ విభానీం. రా తల్లి లలితా పరమేశాని, రామ్మ అని పిలుస్తున్నాడు. ఈ ఘట్టం కోసమే వాళ్ళిద్దరినీ పంపించింది. ఏమిటి దీంట్లో రహస్యం అని అంటే, మందోదరిని కూర్చోబెడతాడని విభీషణుడు ఊహించాడు. మందోదరిలోకి లలితాదేవి వస్తే రావణుడి యొక్క తపశ్శక్తి వల్ల, మంత్రసిద్ధి వల్ల లలితాదేవి గనక మందోదరిలోకి వచ్చిందా, ఆ మందోదరికి రావణాసురుడు రసపాత్ర ఇస్తాడు.
ఆ పాత్రలో ఆమె సగం తీసుకుంటుంది, మిగతా సగం ఇస్తుంది. రావణాసురుడు దాన్ని తాకకుండా చేయాలి. మనం చేయాలంటే ఎట్లా? దేవత ఎదురుగా యుద్ధాలు చేయడానికి వీలు లేదు. యజ్ఞశాలలో ఆమె దగ్గర నుంచి పాత్ర లాక్కుందాం, నేను తాగుతానంటానికి లేదు, సాధ్యం కాదు. అది దేవత, పరమేశ్వరుని ఆమె చేతుల్లో నుంచి నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. రావణాసుడి చేతుల్లో నుంచి తీసుకోవడానికి అసలు వీలు కాదు. రాగానే వాడు తాగేస్తాడు. ఎలా? వీళ్ళు ఊహించింది ఏమిటంటే లలితాదేవి గనక మందోదరిలోకి వచ్చిందా, హనుమంతుడు ఎదురుగా నిల్చుంటాడు, అక్కడ ఉన్నాడు. హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు, ఆయనలో రుద్రుడు కనిపిస్తాడు. రుద్రుడు కనిపిస్తే ఒక స్త్రీకి మర్యాద ఏమిటి? భర్త ఉన్నదే మిత్రుడు ఉన్నాడు. ప్రసాదం ముందు ఎవరికి ఇవ్వాలి? భర్తకి ఇవ్వాలి. పెద్ద దేవత, మహాపురుషుడు రుద్రుడు కనుక ఆమె పాత్ర ఎవరికి ఇస్తుంది? ప్రసాదం ముందు రుద్రుడికే ఇస్తుంది. రుద్రుడు హనుమంతుడిలో ఉంటాడు కనుక, ఆ శక్తి ఆయనే కనుక. లేదు, రావణాసుడికి సరిగ్గా చేతగా లేదు, పూర్తిగా లలితాదేవి రాలేదని అనుకోండి, అప్పుడు మందోదరిగానే ఉంటుంది స్పృహ. అప్పుడు ఎవరికి ఇస్తుంది? అప్పుడు అంగదుడికి ఇస్తుంది. లోకంలో చూడండి, తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు. తండ్రి పెద్దవాడైనాడు, భర్త ముసలివాడైపోతున్నాడు, భార్య కూడా అవుతుంది అనుకోండి. కానీ పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ కొడుకుల మీద ప్రేమ, బిడ్డల మీద ప్రేమ ఉంటుంది. పెద్ద ఆయన రిటైర్ అయినాడు. రిటైర్ అయిన మరునాడు ట్రీట్మెంట్ చూడండి. పొద్దున్నే లేచి ఈయన స్నానానికి బాత్రూమ్కి బయలుదేరతాడు. అబ్బాయి స్నానానికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, మీరు కాసేపు ఉండండి, ఏం పర్వాలేదంటుంది. లోకపు తీరు, మానవ సహజం. పిల్లవాడి మీద ప్రేమ పెరుగుతుంది, అవసరం, వాడు పోషించాలి, రక్షించాలి. ఈయన కూడా సరేలే కానీ నేను కాసేపు ఉంటానులే అంటాడు. కాస్త అటు ఇటు తిరుగుతూ ఏదో తిప్పలు పడుతూ ఉంటాడు. ఆ మర్నాటి నుంచి మార్నింగ్ వాక్కు బయలుదేరతాడు, ఈ ఇబ్బందులు లేకుండా కొంచెం ఆలస్యంగా వద్దానులేనని చెప్పి. అలా ఉంటాయి. కనుక తల్లి అయితే ఏం చేస్తుంది? అంగదుడికి ఇస్తుంది. అదేమిటండి, అంగదుడు మండోదరి కొడుకు ఎట్లయినాడు? అంగదుడు మందోదరి కొడుకు ఎట్లయినాడు? ఇది రామాయణంలో లేదు, ఇది ఒక పురాణ గాథ. వాలి చేతుల్లో రావణాసురుడు నలిగిపోయి ఆయన బలం ముందు ఆగలేననుకున్నప్పుడు ఆయన మైత్రిని అర్థించాడు రావణాసురుడు. మైత్రికి చిహ్నంగా తన భార్యను కొన్నాళ్ళు ఇచ్చాట. అక్కడ వాలి వల్ల మండోదరికి పుట్టినవాడు అంగదుడు. ఇది ఎక్కడో ఒక పురాణంలో మూల ఉన్న కథ. కనుక ఆ ప్రసాదం ఎవరికి ఇస్తుంది? మందోదరి అయితే అంగదుడికి ఇస్తుంది, లలితాదేవి అయితే హనుమంతుడికి ఇస్తుంది. వీళ్ళిద్దరూ కూర్చున్నారు. లలితాదేవి వచ్చింది మండోదరిలోకి, అవతరించింది పరమేశ్వరి. రావణాసురుడు పాత్రను సమర్పించాడు, తీసుకున్నది, కాస్త తాగింది, అలా చూచింది, హనుమంతుడికి ఇచ్చేసింది. రావణాసుడికి తెలిసిపోయింది, ఇంకా నేను ఓడిపోతాను, రేపు గెలవను. రామరావణ యుద్ధం అలా ముగిసింది. అంటే రామరావణ యుద్ధంలో లలితాదేవి యొక్క పాత్ర, ఆమె యొక్క అనుగ్రహం, ఆమె యొక్క కరుణ ఉన్నది. ఇది కూడా తంత్ర గ్రంథాలలో, లలితా తంత్రములలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి కథ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ.